వెల్కమ్ బ్యాక్ టు వార్తలు వాస్తవాలు. ఇవాల్టి వార్తలు వాస్తవాల్లో మనతోన్నారు సీనియర్ జర్నలిస్టు రాజకీయ విశ్లేషకులు నర్రా విజయ్ గారు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దేవి ప్రసాద్ గారు మన లైవ్లో జాయిన్ అవుతున్నారు. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. ఇక్కడ నిన్న రాష్ట్ర క్యాబినెట్ భేటీ జరిగింది. దాంట్లో కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. దాంట్లో అత్యంత ముఖ్యమైనది 500 బోనస్కు సంబంధించి ఎటువంటి నిర్ణయం జరుగుతుందా అఫీషియల్గా అనేది అందరూ వెయిట్ చేశారు. కానీ రాష్ట్ర రైతాంగానికి డోకా చేసే విధంగా కేవలం సన్న ఓట్లు ఎవరైతే పండిస్తారో సన్నాలకు మాత్రమే 500 బోనస్ ఇస్తామనేది నిన్న క్యాబినెట్ భేటీలో తీసుకున్నటువంటి కీలక నిర్ణయం. సో దీంతో రాష్ట్ర రైతాంగానికి మొత్తం డోకా ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఫైర్ అవుతుంది, తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోంది. దేవిప్రసాద్ గారు, రైతులు ఎంత ధాన్యం పండించినా 500 బోనస్ ఇచ్చి మరీ కొంటామనేది ఎన్నికల్లో కాంగ్రెస్ రైతులకు ఇచ్చినటువంటి మాట. తర్వాత దాన్ని గ్యారంటీలో కూడా చేర్చారు. కానీ ఇప్పుడు క్యాబినెట్ భేటీలో అఫీషియల్గా తీసుకున్న నిర్ణయం సన్నాలకు మాత్రమే 500 బోనస్. వీక్షకులకు శుభోదయం. ప్రధానంగా నిన్న కేబినెట్ సమావేశం ఏదో ఎన్నికల కమిషన్తో యుద్ధం చేసినట్టు వాళ్ళకి లేఖ రాసి, తర్వాత ఎన్నికల సంఘం ఏదో మమ్మల్ని ఇక్కడ పరిపాలన చేయనిస్తలేదనేటువంటి ఒక భావన క్రియేట్ చేసే విధంగా 2 రోజులు ప్రచారం జరిగింది. ఈ ప్రచారానికి ప్రజలు ఏమనుకున్నారంటే సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తున్నారని ప్రచారం జరుగుతూ ఉంది. బహుశా అది కండెమ్ చేసి అందరికీ ఈ ఒక భావన ప్రజల్లో ఉండే. కానీ నిన్న జరిగినటువంటి కేబినెట్ సమావేశం తెలంగాణ రైతాంగానికి దోకాబాద్ చేసిందనేటువంటి విషయం వాస్తవం. ఏ కేబినెట్ నిర్ణయాలైనా ప్రజలకు కానీ రైతులకు కానీ సబ్బండ వర్గాలకు మేలు చేసే విధంగా ఉండాలి. కానీ నిన్న జరిగినటువంటి కేబినెట్ సమావేశం అనేటువంటిది రైతాంగానికి ఒక తీరని ద్రోహం చేసిందనేటువంటి మాట చెప్పక తప్పదు రాజేష్ గారు. ఎందుకంటే ఎన్నికల సందర్భంగా మీరు ఇచ్చినటువంటి హామీ ఏంది? మేము బోనస్ ఇస్తాం, అన్ని రకాల ధాన్యానికి ఇస్తాము, వడ్లకి ఇస్తామని మీరు చెప్పేది. ఎక్కడ కూడా సన్న వడ్లకే బోనస్ అని చెప్పలేదు. తెలంగాణలో మనం దీని మీద హరీష్ రావు గారు మేము అనేక రకాల ప్రెస్ సమావేశాలు పెట్టి కూడా ప్రభుత్వం కుట్ర చేయబోతుందని చెప్తే చాలా మంది కాంగ్రెస్ నాయకులు మేము అట్లెందుకు చేస్తాం, మేము చెప్పినామా, ఇక్కడ నిర్ణయం తీసుకున్నామా అని మా మీద ఎదురుదాడి చేసేటువంటి ప్రయత్నం చేసి, కానీ నిన్న తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం ఇవాళ 70% రైతాంగానికి బోనస్ ఎగ్గొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నది అనేటువంటి మాట వాస్తవం. ఇది అంటే కేవలం తెలంగాణలో పండేటువంటి వరి సంబంధించినటువంటి వరి సాగులో 70 నుంచి 80% వర్షాకాలం అయితే, యాసంగి కూడా దాదాపుగా ఒక 5-10% మినహాయిస్తే టోటల్ గా 70% ఇలా దొడ్డు వడ్లే పండిస్తారనేటువంటి విషయం అందరికీ తెలిసిందే. సన్నవడ్లు పండించడం కేవలం తాము తినడానికి, లేకుంటే కొంత ఇవ్వడానికి, లేకుంటే ట్రేడింగ్ చేసుకోవడానికి సొంతంగా కొంతమంది మాత్రమే పెట్టేటువంటి అవకాశం ఉంది. కానీ ఎవ్వరు కూడా పెట్టరు. ఎందుకంటే అది దిగుబడి తక్కువ, పెట్టుబడి ఎక్కువ అనేటువంటి విషయంలో రైతాంగం ఆ సన్నవడ్లకి కాస్త దూరంగా ఉన్నటువంటి విషయం అందరికి కూడా తెలిసినటువంటి అంశం. కానీ ఇటువంటి సందర్భంలో ఇది కండిషన్ అప్లై అని మనం చెప్పినాము రాజేష్ గారు, చాలా సందర్భంలో చెప్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ కండైడ్ ప్రభుత్వం అని. ఎందుకంటే 90 లక్షల రేషన్ దారులకి మేము ఎవరైతే బీపీఎల్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా 200 యూనిట్ల లోపు ఉన్నటువంటి వాళ్ళకి అందరికి కూడా ఉచిత కరెంట్ ఇస్తామని చెప్పి మోసం చేసి ఇవాళ 90 లక్షలలో కేవలం 10% కూడా ఇవ్వనటువంటి సందర్భాన్ని చూసాం. గ్యాస్ సిలిండర్ 500కే మేము ఇస్తున్నామని చెప్పి మొత్తం డబ్బు చెల్లించినప్పటికి కూడా రిటర్న్ రాక ఇవాళ లబ్ధిదారులందరూ కూడా గగ్గోలు అంటున్నటువంటి సందర్భాన్ని చూస్తా ఉన్నాం. అట్లాగే ఇవాళ వడ్లకు సంబంధించి కూడా మేము ఓన్లీ సన్న వాటికే ఇస్తాము, దొడ్డు వాటికి ఇయ్యమంటే ఇది నిజంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల తర్వాత, ఎన్నికల ముందు ఇచ్చినటువంటి ఎన్నికల ప్రచారంలో రైతులను బాగా ఆకర్షించినటువంటి హామీల్లో ఇది కూడా ఒకటి. అంటే మనకు పండిస్తే 500 రూపాయలు ఎక్కువ వస్తాయనేది జనరల్గా ఎవరైనా కూడా దాని మీద ఒక ఫీలింగ్లో ఉంటారు, దాన్ని ఆకర్షితులు అవుతారు. అయితే అప్పుడు దీన్ని మళ్ళీ గ్యారంటీలో కూడా చేర్చిన తర్వాత అప్పుడే ఎందుకు చేర్చలేదు గ్యారంటీలో? సన్న ఓట్లు పండిస్తే మేము ఫలానా టైం నుంచి 500 రూపాయలు ఇస్తాం అనేది క్లియర్గా అప్పుడే ఎందుకు చెప్పలేదు అనేది రైతాంగం నుంచి వస్తున్నటువంటి ఒక ప్రశ్న. తప్పకుండా రాజేష్ గారు, రైతాంగం మొన్న 2 రోజులు ధర్నాలు కూడా జరిగినాయి, మీరు చూసి ఉంటారు పత్రికలలో. మొత్తం తెలంగాణ వ్యాప్తంగా కూడా కేసీఆర్ గారి పిలుపు మేరకు, బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు రైతాంగం అంతా కూడా 500 బోనస్ ఇవ్వాలి,
రుణమాఫీ చేయాలి, రైతాంగాన్ని ఆదుకోవాలి. ఎందుకంటే వడ్లు అన్ని కూడా ఇవాళ నానిపోతా ఉన్నాయి. ప్రకృతి వైపరీత్యాల వల్ల వచ్చినటువంటి అకాల వర్షాలకు మొత్తం గత 25 రోజులుగా కాంటా లేదు రాజేష్ గారు. 15 రోజుల నుంచి కొనే దిక్కు లేదు. కాబట్టి ఇవాళ రైతాంగం అంతా కూడా చాలా తీవ్రమైనటువంటి ఆగ్రహంతో మా వడ్లు కొనండి, మాకు బోనస్ ఇవ్వండి అంటే ఈసారి బోనస్ ఇవ్వమని ఎత్తేసే విధంగా నిన్న కేబినెట్ నిర్ణయం తీసుకోవడం, కేవలం సన్న వడ్లకే తీసుకుంటామని చెప్పడం అనేటువంటిది నిజంగా ఇది రైతాంగానికి ఒక తీరని వ్యధలాగా మిగిలేటువంటి అవకాశం రైట్. ఓకే దేవిప్రసాద్ గారు, అధికారంలో వచ్చినటువంటి కాంగ్రెస్ అన్ని హామీలను ఉల్లంఘించి ఇలా ప్రజల్ని మోసం చేస్తా ఉన్నది. ఈ మోసాన్ని ఇప్పటికైనా గ్రాడ్యుయేట్లు గుర్తించాలి. ఇలా నల్గొండ, ఖమ్మం, వరంగల్ గ్రాడ్యుయేట్లు అందరూ కూడా చెంపపెట్టు పెట్టే విధంగా ఇవాళ రైతాంగానికి ద్రోహం చేస్తున్నటువంటి కాంగ్రెస్ కు బుద్ధి చెప్పే పనికి ఒక జవాబు చెప్పాలని నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను రాజేష్. రైట్. ఓకే విజయ్ గారు, సో 500 రూపాయల బోనస్ అనేది సన్నాలకే ఇస్తామనేది రాష్ట్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయం. సరే, మొన్న 2-3 రోజుల కింద అక్కడిక్కడ మీడియా చిట్ చాట్లో బయట ముఖ్యమంత్రి మాట్లాడింది, బట్ అది నిన్న అఫీషియల్ అయిపోయింది. ఇవాళ రైతాంగం నుంచి ఎటువంటి ఆగ్రహం వ్యక్తమయ్యే అవకాశం ఉంది? ఎందుకంటే వాళ్ళు మాకు ఇచ్చినటువంటి హామీ ఇది, బట్ దాన్ని నమ్మి మేము ఓట్లేస్తే ఇవాళ మళ్ళీ 500కే బోనస్ కేవలం సన్నవాటికే ఇస్తామనడం ఏంటి అన్నటువంటి కోణంలో ఆ అభిప్రాయంలో రాష్ట్ర రైతాంగం ఎట్లా ఉండే అవకాశం ఉంది? ఇది ఓన్లీ సన్న వడ్లకు 500 రూపాయలు అనే అంశం కింద చూడొద్దండి. ఇది దాదాపు ధాన్యం సేకరణ ప్రభుత్వం నుంచి తప్పుకోవడానికి ఇక బేసిక్ పునాది వేసినటువంటి నిర్ణయం ఇది. ఇక నెక్స్ట్ వీళ్ళు 5 ఏళ్ల కాలానికి 10 పంటలు వస్తాయి. 10 పంటల్లో 2 పంటలు అయిపోయినాయి. మన డిసెంబర్కి ఇవ్వలేదు, ఇప్పుడు మే పంటకు ఇవ్వలే, 2 పంటలకు వీళ్ళు ఇవ్వలే. 8 పంటలు ఉన్నాయి వరి ధాన్యానికి సంబంధించినటువంటిది. దొడ్డు వడ్లకు క్రమంగా ధాన్య సేకరణ నిలిపేయబోతుంది ప్రభుత్వం భవిష్యత్తులో. మేము కేవలం సన్న వడ్లు అయితేనే తీసుకుంటాము, వాటికి 500 బోనస్ ఇస్తాము అనేది. ఎందుకంటే ప్రభుత్వం రైతాంగం పట్ల కొనుగోలుని క్రమంగా మేము తగ్గించుకోవాలి, మేము దీని నుంచి తప్పుకోవాలి, ప్రభుత్వం తప్పుకోవాలి అనే దానికి పునాది అంతే. ఇట్లా అంటే రైతులు ఏదైనా మల్లుతారేమో, ఎట్లా వెళ్ళరు రైతాంగం. మన తెలంగాణ రైతాంగం ప్రధానంగా పండించే వాతావరణ పరిస్థితులకు ఏంటంటే కేవలం నాగార్జునసాగర్ ఆయకట్టు ఏరియాలో, మిర్యాలగూడెం, హుజూర్నగర్ ఆ ప్రాంతంలో సన్న వడ్లు ఎక్కువగా పండిస్తారు. మిగతా చోట్ల మొత్తం దొడ్డు వడ్లు. ఒకటేంది మన యావరేజ్గా మీరు చెప్తున్నట్టుగా రాష్ట్రంలో సన్న వడ్లు సాగేది కేవలం 30% వరకే ఓవరాల్గా. అది అటువంటి చోట కొన్ని చోట్ల ప్రతి ఒక్కరు ఏంటంటే తిండి కోసం ఉన్నటువంటి. ఇంకొకటి ఏంటంటే కేంద్ర ప్రభుత్వం కూడా తీసుకున్న నిర్ణయం దొడ్డు వడ్లకే ఎక్కువ రేటు. ప్రభుత్వ ధాన్య సేకరణ దాంట్లో ఇప్పటివరకు ఉన్నది కూడా ఒక 20 రూపాయలు 30 రూపాయలు దొడ్డు వడ్లకే ఎక్కువ రేటు. అదే గ్రేడ్ 1 కింద తీసుకుంటుంది. అది వెనకటి నుంచి ఉన్నటువంటి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం కేంద్ర ప్రభుత్వం, దానికే ఎక్కువ రేటు. ప్లస్ దొడ్డు వడ్లు కాబట్టి కొంచెం తూకం ఎక్కువ వస్తుంది అని చెప్పి రైతాంగం, ప్లస్ మన వాతావరణం, ముఖ్యంగా ఎండాకాలం పంట అయితే దొడ్డు వడ్లు తప్ప మన దగ్గర సన్న వడ్లు పంతే అన్నీ నూకైపోతాయి. తెలంగాణ వాతావరణ పరిస్థితులకు ఉన్నటువంటి దాంట్లో యాసంగి పంట మొత్తం దొడ్డే వడ్లు వేస్తారు, సన్న వడ్లు నూక అయిపోతుంది, దానికి ఏమాత్రం రేటు రానటువంటి అంశం. అందుకే క్రమంగా ఏంటంటే దీని నుంచి తప్పుకునేయడానికి పునాది వేసింది. ఇక అందరూ ఎట్లా పండించలేరు, రైస్ మిల్లర్కి ఇక రైతాంగం దోపిడీకి గురయ్యేటట్టు పాత పద్ధతులకే వెళ్ళిపోతుంది. ఇప్పుడు కొన్ని చోట్ల కాంగ్రెస్ గవర్నమెంట్ ఛత్తీస్గఢ్లో ఉన్నప్పుడు ఏం చేసింది, ఎకరానికి 10 క్వింటాలు మాత్రమే గవర్నమెంట్ కొన్నది. రాను రాను నెక్స్ట్ ఇంకొక కండిషన్ పెడతారు, రాను ఎత్తేసే పని. ఈ ఎత్తేసే పనికి పునాది వేసినటువంటి నిర్ణయం ఈరోజు కేవలం సన్న వడ్లకు 500 రూపాయల బోనస్ అనేది. ఇది రైతాంగం గమనించాలి. ఎందుకంటే చెప్పడమేమో అసలు అన్ని పండుగ బోనస్ ఇస్తాం, 500 బోనస్ ఇస్తాం అనేది రైతాంగం ఎలక్షన్ టైంలో చాలా గొప్పగా చెప్పుకున్నారు. 500 వస్తుంది, 500 వస్తుంది. కొంతమంది అయితే రైతు బంధు కూడా అక్కర్లేదండి, ఇది జాలని కూడా అట్లా ప్రచారం చేసినటువంటి, ఎవరి బండి సాలకే వస్తుంది అనే ఒక ప్రచారం బాగా చేసినటువంటిది. ఇది ఈ రకమైనట్టు కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి రైతాంగ వ్యతిరేక చర్య. ఇది పునాది. ముఖ్యంగా వరి రైతాంగాన్ని నట్టేట ముంచేటువంటి నిర్ణయం. భవిష్యత్తులో దీన్ని మొత్తం ప్రభుత్వం తప్పుకునేటువంటి నిర్ణయానికి పునాది వేసుకున్నారు. ఇక భవిష్యత్తులో రైతాంగమే దీనిపై నిర్ణయం తీసుకోవాలి. ఈ ఎలక్షన్లో గ్రాడ్యుయేట్లు ఎట్లా ఆలోచిస్తారో చూడాల్సినటువంటి అవసరం ఉంది. మిగతా అంశాలు అన్నిటి మీద, ఈ ఒక్క అంశం కాదు ఇక రైతాంగానికి. నీకు విత్తనాలు, ఇప్పుడు విత్తనాలు లేవు, నీళ్ళకు సంబంధించినటువంటి సమస్యలు పరిష్కరించలేకపోతున్నారు,
ఆ, కాళేశ్వరం రిపేర్లకు సంబంధించి Right, ఈ okay. రైతాంగాన్ని ఏ రకంగా చూస్తారు కాంగ్రెస్ పార్టీ అనేది మనం Yes. చూడాలి. దేవిప్రసాద్ గారు, మనం రెగ్యులర్గా మాట్లాడుకునేటువంటి అంశమే ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి. సో దానికి కూడా వడ్లు కొనే బాధ్యత కలెక్టర్లదే అనేది నిన్న కేబినెట్ భేటీలో తీసుకున్నటువంటి నిర్ణయం. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం ఎట్లా తడిసి ముద్దవుతుందో మనం చూస్తున్నాం. కొన్ని చోట్ల అయితే ధాన్యం కొనక ఎంత ఇబ్బంది పడి రైతులు నిరసన వ్యక్తం చేస్తూ ఆ ధాన్యాన్ని కాలబెట్టుకుంటున్నటువంటి అవి కూడా మనం చూస్తున్నాం, అటువంటి సందర్భాలు కూడా. సో బాధ్యత కలెక్టర్లు ఇప్పుడు ఎట్లా తీసుకోవాల్సిన అవసరం ఉంది? ధాన్యం కొనుగోలు విషయంలో చాలా వేగవంతంగా ప్రభుత్వం అంతా ఎట్లా క్లియర్ చేయాలి ధాన్యాన్ని అంతా? ఇప్పుడు రాజేష్ గారు అంటే తన పంటను తానే మనం చాలా సందర్భాల్లో చెప్పుకున్నాం. తన కొడుకును తానే చంపుకున్నట్టు, తన పిల్లను తానే హత్య చేసినట్టు ఇవాళ రైతాంగం అంతా కూడా తన పంటను తానే ధ్వంసం చేసుకునేటువంటి స్థితి తెలంగాణలో దాపురించడం అనేటువంటిది దశాబ్ద కాలం తర్వాత మనం చూస్తా ఉన్నాం. గత 10 ఏళ్లలో కేసీఆర్ గారి పరిపాలనలో ఎన్నడూ కూడా ఒక్క గుంట ఎండిపోకుండా రైతాంగాన్ని ఆదుకున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి పరిపాలనని మనం 10 ఏళ్లలో చూసినాం. రైతుకు సంబంధించి ఒక వ్యవస్థ ఆసరాగా ఉండాలని రైతు బంధు దగ్గర నుంచి మొదలు పెడితే నీళ్లు ఇచ్చేంత వరకు కేసీఆర్ గారు అద్భుతమైనటువంటి మానిటరింగ్ చేసి రైతులకు ఇబ్బంది లేకుండా చేసినటువంటి సందర్భాన్ని చూసినాం. ఇక్కడ మోదీ బడే బాయ్, రేవంత్ చోటే బాయ్ ఇద్దరు ఒకటైపోయిందని మనం బీఆర్ఎస్ చేస్తున్నటువంటి వాదనకి మరొక ప్రాతిపదిక ఏర్పడ్డది. గతంలో కేంద్రం కూడా ఏం చెప్పింది? మేము దొడ్డు వడ్లు కొనమని చెప్పి చేతులెత్తేసి తెలంగాణలో పండేటువంటి రైతాంగాన్ని కొనమని పెద్ద ఎత్తున మొండికేస్తే ఆ రోజు పీయూష్ గోయల్ అనే ఒక మంత్రి మన అందరు మంత్రులు పోతే మీరు నూకలైతే మాకు ఇక్కడ వడ్లకు ఇక్కడ ఉండేటువంటి పరిస్థితుల వల్ల మొత్తం నూకలైతాయి కాబట్టి యాసంగికి సంబంధించినటువంటి వడ్లు మీరు కొనాలని చెప్పినప్పుడు నూకలు దీన్ని అలవాటు చేయండి తెలంగాణ ప్రజలకు అని చెప్పి అపహాస్యం చేసినటువంటి సందర్భాన్ని కూడా చూసి, అంటే మోదీ పెట్టినటువంటి కేంద్ర విధానాన్ని సమర్థవంతంగా తెలంగాణలో అమలు చేయడానికి ఇలా చోటాబాయ్ మోడీబాయ్ ఆదేశాలని అమలు చేస్తున్నటువంటి ఒక భావన ఇవాళ డెఫినెట్ గా నెలకొని ఉన్నటువంటి మాట వాస్తవం. ఇద్దరు ఒకటై దుయ్యాలి, ఇద్దరు ఒకటై రైతాంగాన్ని నోట్లో మట్టి కొట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు రాజేష్. రైట్, చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత వార్తలు వాస్తవాలు కంటిన్యూ అవుతుంది. చూస్తూనే ఉండండి టీ న్యూస్. వెల్కమ్ బ్యాక్ టు వార్తలు వాస్తవాలుగా. మేడిగడ్డ పైన కేసీఆర్ మాటే నిజమైంది. నిన్న ఈ మేరకు రాష్ట్ర కేబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. నిన్న మొన్నటి దాకా అసలు ప్రాజెక్టు నిరర్ధకం, ప్రాజెక్టే నిష్ప్రయోజనం అని మాట్లాడినటువంటి కాంగ్రెస్ నేతలే ఇవాళ మంత్రులుగా అక్కడ రిపేర్లకు సంబంధించి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. మరమ్మతులు చేసి నీటిని ఎత్తిపోస్తామని నిన్న కేబినెట్ భేటీలో జరిగినటువంటి నిర్ణయం. రైట్, దేవిప్రసాద్ గారు, కాళేశ్వరం ప్రాజెక్టు అనేది అసలు ఎందుకు పనికిరాదు, కాళేశ్వరం ప్రాజెక్టు అనేది నిరర్ధకం, నిష్ప్రయోజనం అంటూ రకరకాలుగా మాట్లాడిన ఎన్నికల సమయంలో కూడా అనేక వ్యాఖ్యలు చేశారు కాళేశ్వరం ప్రాజెక్టు పైన. బట్ మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీ చెప్తూనే ఉంది, కేసీఆర్ గారు చెప్తున్నారు మేడిగడ్డ పైన దాన్ని రిపేర్ చేయొచ్చు, దాన్ని కాపర్ డ్యామ్ కట్టి వాడుకోవచ్చు అని చెప్పినా కూడా మొదటి నుంచి పట్టించుకొని కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ రిపేర్లు చేస్తామనేది కేబినెట్లో ఒక తీసుకున్నటువంటి నిర్ణయం. రాజేష్ గారు, అన్నదాతల ఆగ్రహంతో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చిందనేటువంటి మాట వాస్తవం. బీఆర్ఎస్ పార్టీ మొదటి ఈ విషయాన్ని అనేక సందర్భాల్లో స్పష్టం చేసింది. కేటీఆర్ నాయకత్వంలో మేమందరం కూడా చెలో మేడిగడ్డ పర్యటనకు పోయినప్పుడు కూడా ఆ పర్యటన సందర్భంగా కూడా మొత్తం డ్యామును పరిశీలించిన తర్వాత మా కేటీఆర్ కావచ్చు, మా నాయకులందరూ కూడా, హరీష్ రావు గారు అందరూ కూడా ఆ రోజు సమావేశంలో చాలా స్పష్టంగా చెప్పారు, ఇది రిపేర్ చేసుకొని నీళ్లు రైతాంగానికి ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది. కానీ కేసీఆర్ కట్టినటువంటి కాళేశ్వరం వల్ల రైతాంగం, లక్షలాది రైతాంగం ప్రయోజనం పొందుతుందనేటువంటి అక్కస్, అంటే కేసీఆర్ వల్ల ఏ ప్రయోజనం తెలంగాణకు రాలేదని చెప్పడానికి చేస్తున్నటువంటి ఒక కుట్రలో భాగంగా కాళేశ్వరం మీద విపరీతమైన దుష్ప్రచారం చేసింది. కానీ ఇవాళ కేసీఆర్ గారు ఏం చెప్పినరో, కేటీఆర్ గారు ఏం చెప్పినరో, మా హరీష్ రావు గారు ఏం చెప్పినరో అదే చాలా స్పష్టంగా ఇవాళ నిజమైపోయింది. రిపేర్లు చేసి నీటిని ఎత్తిపోయాలనేటువంటి విషయాన్ని ఇలా చాలా స్పష్టంగా చెప్పినాం. కాబట్టి ఇదంతా కూడా ఏం చేస్తా ఉన్నారంటే కేసీఆర్ కు సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఉండొద్దు, కేసీఆర్ ను గుర్తుపట్టొద్దు, కేసీఆర్ గుండెల్లో నుంచి తీసేయాలి, కేసీఆర్ పథకాలు ఉండొద్దు అంటే మొత్తం గత 10 ఏళ్ల పాలనని ఒక సరైనటువంటి పాలన కాదని చెప్పేటువంటి ప్రయత్నం చేసింది. కానీ ఇవాళ రైతాంగం అంతా, ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున విమర్శల దాటికి ఇవాళ రైతాంగం చేస్తున్నటువంటి వాదనకి ఇవాళ బలం చేకూర్చేటట్టు ఇలా కేబినెట్ నిర్ణయం తీసుకోవాల్సినటువంటి ఒక అనివార్య స్థితి ఏర్పడింది అనేటువంటి మాట వాస్తవం. ఎందుకంటే మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలు రిజల్ట్స్ వస్తాయి,
కానీ రైతాంగం అంతా కూడా ఎట్లా కాంగ్రెస్ పార్టీకి మరి బుద్ధి చెప్పాలని చూసిర్రో మొత్తంగా కూడా పత్రికలలో కావచ్చు బయట కావచ్చు చాలా వార్తలు వస్తా ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా రైతాంగాన్ని దృష్టిలో పెట్టుకొని రిపేర్లు చేపించి రైతాంగానికి నీళ్లు ఇవ్వాల్సినటువంటి బాధ్యత నెరవేర్చాలని మేము బీఆర్ఎస్ పక్షాలను డిమాండ్ చేస్తా ఉన్నాం. రాజేష్ గారు, రైట్. దేవిప్రసాద్ గారు, అంటే మేడిగడ్డ ఒకటే కాకుండా తర్వాత అన్నారము, సుందిళ్ళ ఇవన్నీ కూడా కూలిపోతాయి అని రకరకాల ప్రచారం అనేది కాంగ్రెస్ ప్రభుత్వం చేసి ఉంది, చాలామంది మాట్లాడారు. బట్ ఇప్పుడు అదంతా అబద్ధం, అట్లా ఏం లేదు. డెఫినెట్గా కాళేశ్వరం అనేది ఒక మంచి ప్రాజెక్టు, మంచి బృహత్తరమైన ప్రాజెక్టు అనేది వాళ్ళ ప్రజలకు చెప్తున్నట్టు అర్థం చేసుకోవచ్చా? తప్పకుండా. ఇప్పుడు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కావచ్చు, లేకుంటే అనేక మంది జనవనరుల నిపుణులు కావచ్చు, రిటైర్డ్ ఇంజనీర్లు కావచ్చు, అందరు చెప్తున్నది కూడా అదే. అక్కడ 68 మేడిగడ్డ అనేటువంటిది ఒక చిన్న కాంపోనెంట్. కాళేశ్వరంలో ఉన్నటువంటి 100 కాంపోనెంట్లలో అదొక చిన్న కాంపోనెంట్. ఒక 3000 కోట్లకు సంబంధించినటువంటి నిర్మాణం ఉన్నటువంటి ఒక బ్యారేజ్. అక్కడ 68-69 పిల్లర్లకు జరిగినటువంటి నష్టం ఒక 2-3 పిల్లర్లకు జరిగినటువంటి నష్టమే. దీన్ని డెఫినెట్ గా బాగు చేయొచ్చు అనేటువంటి విషయం ఆ రోజు చెప్పినాం. అట్లాగే మిగతా బ్యారేజీలు కూడా కొట్టుకపోతాయని వీళ్ళు ప్రచారం చేశారు. అంటే మొత్తం బ్యారేజీలు కొట్టుకపోవాలి, కొట్టుకపోయి రైతాంగానికి ఇబ్బంది కావాలి, ప్రజలకు ఇబ్బంది కలగాలి, తద్వారా చెడు ప్రచారం జరగాలి, దుష్ప్రచారం జరగాలి, ఈ ప్రాజెక్టు మంచిది కాదని కలలు అన్నారు. కానీ ఇవాళ రైతాంగం మరి తీవ్రమైనటువంటి ఆగ్రహంతో ఉండడం కావచ్చు, అనేక మంది డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణులు చెప్పిన తర్వాత ఇలా డెఫినెట్ గా ఆ పరిస్థితికి దిగి రావాల్సినటువంటి ఒక అనివార్య స్థితి వచ్చింది. ఇలా అన్ని బ్యారేజీలు మంచుకున్నాయి రాజేష్ గారు, ఏ బ్యారేజీ కొట్టుకపోలేదు, కొట్టుకపోయేటువంటి అవకాశం లేదనేటువంటి విషయాన్ని అనేక సందర్భాల్లో చెప్పినాం. కానీ ఇది ఏం చేస్తుందంటే కేవలం కాళేశ్వరం వల్ల కేసీఆర్ గారికి, బీఆర్ఎస్ పార్టీకి చాలా మంచి పేరు వచ్చింది. రైతాంగానికి నీళ్ళు ఇచ్చినటువంటి ప్రదాతగా ఉన్నాడు. తెలంగాణకు ఒక వరప్రదాయిలాగా కాళేశ్వరం నిలిచింది. ఇక తరతరాలుగా కేసీఆర్ ను గుర్తుంచుకునేటువంటి స్థితి కాళేశ్వరం వల్ల కలుగుతుందనే అక్కస్తో చేసినటువంటి పని తప్ప ఇది వేరే కాదు రాజేష్ గారు. రైట్. విజయ్ గారు, కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది చాలా విస్తృతమైంది. దాంట్లో మేడిగడ్డ వద్ద ఒక 2-3 పిల్లర్లే కుంగిపోయినాయి. దాంతో పెద్దగా డ్యామేజ్ కాదు, సరే జరగాల్సింది ఏదో చిన్న నష్టం జరిగింది, దాన్ని రిపేర్ చేసుకోవచ్చు అనేది మొదటి నుంచి కూడా కేసీఆర్ గారు చెప్తున్నారు. తర్వాత ఇంజనీరింగ్ నిపుణులు కూడా అదే చెప్తూ వస్తున్నారు. బట్ ఇంతకాలం ఆలస్యం చేయడానికి గల కారణం ఏంటి? నిన్న ఫైనల్గా క్యాబినెట్ భేటీలో నిర్ణయం అయితే జరిగింది. ఇక దాన్ని ఎట్లా వేగవంతం చేసి ఆ పిల్లర్లను కాపాడి తద్వారా రైతులకు నీళ్ళు అందించాల్సినటువంటి బాధ్యతను తీసుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ కాళేశ్వరం లేకపోతే తెలంగాణ అనేది నడవదండి. ఆ పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే గత తెలంగాణ 2014 ముందు కాళేశ్వరం వచ్చిన తర్వాత తెలంగాణ ఏంది అనేది స్పష్టంగా అనుభవంలో ప్రజల్లో ఉన్నది. కాళేశ్వరం అనే ప్రాజెక్టు లేకపోతే తెలంగాణ అదొక నీరు కావచ్చు, పారిశ్రామిక కావచ్చు, తాగునీటికి కావచ్చు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఎదురైద్దని ఈ సమ్మర్లో అర్థమైనటువంటి సిచ్యువేషన్. అది ప్రభుత్వానికి కూడా తెలుసు, ఏ ప్రభుత్వానికైనా తెలుస్తుంది. ఎందుకంటే తెలంగాణ గ్రోత్ ఇంజన్లో అదొక పార్ట్ అయిపోయి కూర్చుంది. ఆ ఇంజన్ రిపేర్ వస్తే రిపేర్ చేయించాల్సిందే తప్ప నేను చేయను అని కూర్చుంటే వాళ్ళ మీదకే వచ్చి పడే అవకాశం ఉంటుంది. ఆ రకమైనటువంటి వాతావరణం ఇప్పుడు వచ్చింది. ఇన్నాళ్ళు ఏంటంటే అసెంబ్లీ ఎన్నికలలో, పార్లమెంట్ ఎన్నికల్లో గత ప్రభుత్వం ఆయంలో పడిపోయిందని చెప్పి దాన్ని రాజకీయంగా ఉపయోగించుకొని రాజకీయంగా లబ్ధి పొందుదామనే యాంగిల్లో ఆ కోణంలో చూసి ఆ నెట్టుకుంటూ వచ్చి అయిపోయింది. వర్షాలు పడే అటువంటి సీజన్ వచ్చింది. ఎన్డీఎస్సీనే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళే ఏందండి ఇంత గుడ్డిగా చూస్తూ ఉన్నారు, మీరు రిపేర్ చేసుకోరా ఇది అని వాళ్ళ ఆగ్రహం కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి మనం పత్రికల్లో చూసినటువంటి అంశం. వాళ్ళు వచ్చి అధికారులు వచ్చి ఆ తర్వాత చిన్న పార్లమెంట్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎమ్మటే రిపేర్ మొదలుపెట్ట గేట్లు తీయడం, గేటు కూడా ఒకటి ఈజీగానే ఎత్తగలిగారు. ఇక 2-3 గేట్లు ఇది మేడిగడ్డకు సంబంధించినటువంటిది అవసరమైతే ఆ గేటు కావాల్సినట్టు తొలగించడానికి కావాల్సిన ఆదేశాలు కూడా ఇచ్చిపెట్టింది ఎన్డీఎస్ఏ. మీరు కట్ చేసుకోవచ్చు, రానటువంటి సహసిద్ధంగా ఎత్తితే రానటువంటి గేటును సహసిద్ధంగా రాకపోతే కట్ చేయండి అని కూడా ఆర్డర్స్ ఇచ్చినటువంటి సిచ్యువేషన్. ఆ పని ఇప్పుడు చేస్తున్నటువంటిది. ఇప్పుడేంది ఇంకొకటి ఆ గేట్లు ఎత్తడం, 3 బ్యారేజీలకు సంబంధించినటువంటి గేట్లు ఎత్తే పెట్టుండాలి, వాటర్ ఫ్లో మొత్తం వెళ్ళిపోయే విధంగా చేసి పెడతాం ఈసారి. అందులో నిల్వ ఉంచము, ఈ కాలంలో ఏ బ్యారేజీలో కూడా నీళ్ళు నిల్వ ఉంచొద్దు అనేది ఒక నిర్ణయం తీసుకోరు. దీని కనుక ఇంకో రాతి కట్టడం లాగా కట్టి దాన్ని మేడిగడ్డ పంప్ హౌస్కు నీళ్లు తరలించాలి, వరద వచ్చేసా. మరి ఇన్ని రోజుల నుంచి చెప్తున్నది అది. అసలు ఎండాకాలంలో కూడా 3,000-4,000 జరిగిన ఆలస్యం వల్ల
అంతే కదా, ఆలస్యం వల్ల జరిగిన నష్టం ఏం జరిగింది? ఆలస్యం వల్ల మన ఎండాకాలంలో రైతాంగం పంటలు ఎండిపోయినాయి, లక్షల ఎకరాలు పంటలు ఎండిపోయినాయి, తాగునీటికి ఇబ్బంది అయిపోయింది. ఇవన్నీ కనిపించినాయి. ఇవన్నీ ఏంది మన ఎలక్షన్లో రిఫ్లెక్షన్ అయితే ఉత్తర తెలంగాణలో చాలా కీలకంగా అనేక జిల్లాల్లో ఎఫెక్ట్ అయినటువంటి సిచ్యువేషన్ కనిపించింది. అధికారులు చెప్తారు విత్ ఇన్ ద పార్టీలో మంత్రులలో కూడా ఇది రిపేర్ చేయించాల్సిందే, లేకపోతే ప్రజాప్రతినిధుల నుంచి ఒత్తిడి వస్తున్నటువంటి కింది స్థాయి ప్రజాప్రతినిధుల నుంచి నిరంతరం ప్రజల నుంచి వస్తున్నటువంటి ఒత్తిడిని తట్టుకోలేనటువంటి సిచ్యువేషన్కి వెళ్ళిపోయింది. వీళ్ళు ఎప్పుడో రిపేర్ చేయించాలని ఆ చిన్న ఆనకట్ట రాతి ఆనకట్ట కట్టి నీళ్లు మలిపేస్తే మొత్తం వచ్చేసేటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి వీళ్ళు రాతి కట్టడం అని మళ్ళీ దానికి వేరే పేరు పెట్టి చేస్తున్నారు. ఇక మిగతా 2 బ్యారేజ్లకు సంబంధించినటువంటి అది పెద్ద ఎల్లంపల్లి నిండి వచ్చినప్పుడే వరద వస్తుంది, ఇండ్ల నీళ్ళే ఎత్తిపోయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ ఎల్లంపల్లి నిండి వరద వచ్చినప్పుడు దానికి సంబంధించినటువంటి ఇప్పుడు ఖాళీ చేస్తున్నారు, అవి కూడా ఇంకేమైనా రిపేర్లు ఉన్నాయి అని చెప్పి నిన్న నుంచి గేట్లు ఎత్తి ఉన్న నీళ్ళని కూడా మొత్తం సముద్రంలోకి పంపించే పని చేస్తున్నారు. మొత్తం మీద కాళేశ్వరం అనే ప్రాజెక్టు లేకపోతే తెలంగాణ మళ్ళా పాత రోజులు కరువు కాటకాలతో ఉంటుంది అనేది మాత్రం ఈ 5 నెలలనే ఇప్పుడున్న ప్రభుత్వానికి అర్థమైన నేపథ్యంలో ప్రజాప్రతినిధుల నుంచి ప్రజల నుంచి వస్తున్నటువంటి ఒత్తిడితో రిపేర్ చేయించక తప్పని పరిస్థితి, రిపేర్ చేయించాల్సింది అది అనివార్యం. ఆ రకమైనటువంటి దాంతో ప్రభుత్వం ఒత్తిడికి తలొగ్గి ఇప్పుడు రిపేర్ చేయిస్తుంది. రైతాంగానికి ఈ వానకాలంలో ఎంతవరకు నీళ్లు అందిస్తారో చూడాల్సినటువంటి. దేవిప్రసాద్ గారు, ఈ రిపేర్లు ఆలస్యం మొదటి నుంచి కూడా ఆలస్యం చేయడం వల్ల ఇక్కడ లక్షలాది ఎకరాల్లో పంట ఎండిపోవడం దగ్గర నుంచి భూగర్భ జలాలు మరీ తగ్గిపోవడం, అడుగంటిపోవడం, ఇదంతా కూడా ఎట్లా ఎఫెక్ట్ అయినాయి, ఎట్లా ఎఫెక్ట్ కనిపించింది? రాజేష్ గారు, రైతాంగానికి జరిగినటువంటి నష్టాన్ని కొలవడానికి ఏ కొలమానం లేదు. రైతాంగానికి పంట ఎండిపోతే 10,000 5,000 ఏదైనా రైతాంగానికి ప్రభుత్వాలు ఇచ్చినా అది ఏ మేరకు సరిపోతుంది రాజేష్ గారు? 6 నెలల శ్రమ కావచ్చు, లేకుంటే పెట్టిన పెట్టుబడి కావచ్చు, దానిలో ఒక 5% కూడా ఉండదు. అందుకే కేసీఆర్ గారు చాలా సందర్భాల్లో చెప్తారు, రైతుకు మనం ఇచ్చేది నష్ట పరిహారం మొత్తం ఇచ్చేటువంటి ప్రభుత్వాలు ఏవి ఉండవు, అందులో కొంత మనం రిహాబిలేషన్ చేయగలుగుతాం తప్ప నష్టపరిహారం ఇవ్వలేము అనేటువంటి విషయాన్ని కేసీఆర్ గారు అనేక సందర్భాల్లో చెప్పింది. కాబట్టి ఇవాళ తెలంగాణ రైతాంగానికి జరిగినటువంటి రైట్. ఓకే దేవిప్రసాద్ గారు, ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు రాజకీయ విశ్లేషకులు జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వి ప్రకాష్ గారు మనకు ఫోన్ లైన్ ఉన్నారు. ప్రకాష్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ రాజేష్ గారు. ప్రకాష్ గారు, నిన్న రాష్ట్ర కేబినెట్ భేటీ జరిగింది, దాంట్లో మేడిగడ్డ పైన ఒక నిర్ణయం జరిగింది రిపేర్లు చేయాలి అనేది. సో ఎన్డీఎస్సీ సూచన మేరకు రిపేర్లు చేపిస్తాం కాళేశ్వరం ప్రాజెక్టు అనేది నిన్న రాష్ట్ర కేబినెట్ భేటీలో తీసుకున్నటువంటి నిర్ణయం. సో ఇంతకాలానికైనా సరే జరిగిన ఆలస్యం జరిగింది, నష్టం జరిగింది, బట్ ఇంకా కూడా నష్టం జరగకుండా ఎట్లా దీన్ని వేగవంతంగా ముందుకు తీసుకెళ్లి ఒక ప్రయోజనకారిగా మార్చాల్సిన అవసరం ఉంది? మొదటి నుంచి మనం చాలాసార్లు టీన్యూస్ లో కూడా మాట్లాడుకున్నాము. కేవలం పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్ గారిని బ్లేమ్ చేయడం కోసం మాత్రమే రిపేర్లు అన్నిటికీ చేపట్టలేదు. అంటే ప్రజల సొమ్ము నష్టపోయినా పర్లేదు, ఆడ మేడిగడ్డ పూర్తిగా కొట్టుకపోయినా పర్వాలేదు, కానీ కేసీఆర్ ను మాత్రం బ్లేమ్ చేయాలి. ఇది రేవంత్ రెడ్డి గారి స్ట్రాటజీ. అందుకే ఈ పార్లమెంట్ ఎన్నికలు అయ్యేదాకా దాన్ని నాన్చిండు. ఈ విషయాన్ని ఎన్డీఎస్ఏ వాళ్ళు కూడా రిపోర్ట్ లో చెప్పారు, మనం వీలైనంత తొందరగా వర్షాకాలం రాకముందే రిపేర్లు కంప్లీట్ చేయాలి, ఎక్కడైతే డ్యామేజ్ అయిందో దాన్ని మరింత డ్యామేజ్ కాకుండా చూసుకోవాలని చెప్పి. ఇది పార్లమెంట్ ఎన్నికల కంటే చాలా ముందే ఎన్డీఎస్ఏ వాళ్ళు తొలి రిపోర్ట్ ఇచ్చినప్పుడు కూడా రేవంత్ రెడ్డి దాని మీద స్పందించలేదు. తర్వాత పినాకి చంద్రఘోష్ జ్యుడిషియల్ కమిషన్ కూడా వాళ్ళు కూడా మొట్టమొదటి కామెంట్ ఏంటంటే, ఇట్లా వదిలేస్తారా, దాన్ని వెంటనే రిపేర్ చేయాలి కదా. అంటే ఎప్పుడు కూడా ప్రపంచంలో ఎక్కడ ఏ రకమైన డ్యామేజ్ జరిగిన ఇరిగేషన్ ప్రాజెక్టులకు రెండు ఉంటాయి. ఒకటేమో ఎంక్వైరీ జరుగుతూ ఉంటుంది, రెండోది రిపేర్లు జరుగుతూ ఉంటాయి. దేని దారి దాందే ఉంటుంది. ఎంక్వైరీ అయిపోయేదాకా రిపేర్లు చేపట్టకపోవడం అనేది రాజకీయ కుట్ర. అది ఇవాళ తను ఇవాళ బహిర్గతం చేసుకున్నాడు. కేసీఆర్ గారు కూడా చాలా సార్లు తన ఉపన్యాసాలలో టీవీ ప్రసంగాల్లో కూడా చెప్పారు, ఇది కేవలం ఏంటంటే నిర్లక్ష్యము కక్షపూరిత ధోరణితో వ్యవహరిస్తా ఉన్నాడు ముఖ్యమంత్రి గారు, ఇది పద్ధతి కాదు అని చెప్పాడు. అయినా కూడా తన అవివేకాన్ని తను నిరూపించుకున్నాడు. ఆయన సాధించింది కూడా పెద్దగా ఏం లేదు. కానీ ఇప్పుడు మేడిగడ్డకు మాత్రం ఇప్పుడు రిపేర్లు చేసే సమయం లేదు. ఇప్పుడు వాళ్ళు చేయగలిగింది అంతే ఏంటంటే ఆ గేట్లు తీసిపెట్టి డ్యామేజ్ తక్కువ నష్టంతో బయటపడేటట్టు ఏమన్నా చేయొచ్చేమో, కానీ డ్యామేజ్ జరగకుండా మాత్రం వాళ్ళు ఆపలేరు.
రేపు గోదావరిలో ఎంత వరద వస్తుంది అనేది ఎవరు చెప్పలేము. ఎందుకంటే గ్లోబల్ వార్మింగ్ ఉంది. వాతావరణ శాఖ అంచనాలు కూడా 24 గంటల ముందు తప్పయ్యే పరిస్థితులు కూడా కొంచెం కనబడతాయి. ఒక ముందే నిర్ణయం తీసుకుంటే రిపేర్లకు ఆస్కారం ఉండేదేమో కదండి. చాలా చాలా అసలు నిజంగా చెప్తున్నా కదా రాజేష్ గారు, కేసీఆర్ కనుక ముఖ్యమంత్రిగా ఉంటుంటే ఆయన దీన్ని ఇప్పటి వరకు కంప్లీట్ చేసి మళ్ళీ ఎప్పటిలాగా ఉంచేవాడు. అదే ఎల్ఎన్టీ ఆ పనులు చేసేది, ₹1 కూడా ఎక్స్ట్రా అవసరం లేకుండా ఎల్ఎన్టీతోనే పనులు చేయించేవారు. కానీ రేవంత్ రెడ్డి కక్షపూరిత ధోరణి కేసీఆర్ మీదనే కాకుండా ఎల్ఎన్టీ లాంటి సంస్థలను కూడా బదనాం చేసే వైపు ప్రయత్నం చేసిండు తప్ప, ఎంతసేపు కమిషన్లు అని చెప్పి బదనాం చేసిండు తప్ప వాళ్ళతో సహయోగం చేయలేదు. అందుకే వాళ్ళ తర్వాత రివర్స్ అయిండ్లు మేము చేయమని చెప్పి. అంటే ఇదంతా కూడా ఏంటంటే ఒక ముఖ్యమంత్రిగా ఒక రాజకీయ చతురత్వం వ్యవహరించాల్సింది పోయి, ప్రజల లాయల్ గా ఉండాల్సింది పోయి, ఇవాళ ప్రజల సొమ్ము నష్టపరిచే విధంగా ఆయన ఆలోచించడం అనేది సరే ఏదేమైనా ఎలక్షన్ల తర్వాత దాన్ని తెరబడ్డ సంతోషం, కానీ జరగాల్సిన నష్టం మాత్రం జరుగుతుంది. ఒకవేళ వరదలు రాకపోతే మనం అదృష్టవంతులం. ఈ సంవత్సరం వరదలు వస్తే మాత్రం ఎంతో కొంత నష్టం అయితే మిగిలిన పియర్స్ జరుగుతుంది రాజేష్ గారు. కానీ ఇప్పటికైనా కూడా ఆయన తీసుకున్న నిర్ణయాన్ని మనం స్వాగతిస్తున్నాం. రైట్ థ్యాంక్ యూ సో మచ్ వి ప్రకాష్ గారు. సో చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత వార్తలు వాస్తవాలు కంటిన్యూ అవుతుంది. చూస్తూనే ఉండండి టీ న్యూస్. వెల్కమ్ బ్యాక్ టు వార్తలు వాస్తవాలు. వెలుగు రేఖల తెలంగాణ విద్యుత్ రంగంలో అగ్రగామిగా తెలంగాణ గత 10 సంవత్సరాల నుంచి ఎట్లా కొనసాగింది అనేది సమగ్రంగా మనం ఒక వార్త చూస్తున్నాం, కథనాన్ని చూస్తున్నాం. కేసీఆర్ సర్కార్లో చీకటి నుంచి వెలుగుల ప్రస్థానం ఎట్లా సాగింది అనేది, రాష్ట్ర విద్యుత్ విజయాలు దేశానికి ఒక కేస్ స్టడీగా ఎట్లా మారాయి అన్నది, పారిపోయిన పవర్ హాలిడేలు, కరెంటు కోతలే. పవర్ హాలిడేలు ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో చాలా దారుణంగా ఉండేవి, కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన దగ్గర నుంచి పవర్ హాలిడేలు లేకుండా, విద్యుత్ కోతలు లేకుండా ఎట్లా ప్రగతి ప్రస్థానం సాగింది అనేది 10 ఏళ్ల మన తెలంగాణ అనే కథనం మనం చూడొచ్చు నమస్తే తెలంగాణలో. దేవిప్రసాద్ గారు, వెలుగు రేఖల తెలంగాణ అనేది ఎట్లా మారింది? గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పెంచుకున్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, అవన్నీ కూడా ఒక వెలుగుల ప్రస్థానానికి ఎట్లా దారితీసింది ఆనాడు తీసుకున్నటువంటి నిర్ణయాలు? రాజేష్ గారు, ఒక్కసారి మనం 14 కంటే ముందు తెలంగాణని ఒక్కసారి మనం మననం చేసుకుంటే, మొత్తంగా కూడా తెలంగాణ నాణ్యత లేని తెలంగాణ, ఎప్పుడు కరెంట్ వస్తుందో తెలియనటువంటి తెలంగాణ, రైతాంగం అంతా కూడా కరెంటు కోసం ఎదురు చూసి అనేక అసహజ మరణాలు పొందినటువంటి తెలంగాణ, నీళ్లున్నా పైకి తోడలేనటువంటి నాణ్యత లేనటువంటి కరెంటు ఉన్నటువంటి తెలంగాణ, వీటన్నిటితో తెలంగాణ రైతాంగం ఎట్లా ఆత్మహత్యలు చేసుకున్నదో మనం అందరం కూడా చూసినాం. కేసీఆర్ గారు ఉద్యమ ప్రస్థానంలోనే వీటికి ఒక శాశ్వత పరిష్కారం కావాలని ఆయన మేధోమదనం చేసి వచ్చిన 6 నెలల్లోనే, అంతకుముందు ఉన్నటువంటి ముఖ్యమంత్రి అధికార మదంతో, మనకున్నటువంటి మన ప్రాంతం మీద ఉన్నటువంటి విద్వేషంతో, మీకు తెలంగాణ వస్తే చిమ్మ చీకట్లు అయిపోతామని చెప్పి స్టాటిస్టిక్స్ లెక్కల్లాగా ఒక టీచర్ లాగా బోధించినటువంటి సందర్భాన్ని చూసాం. కానీ అది బద్దలు కొట్టి వచ్చిన 6 నెలల్లోనే చీకటి నుండి వెలుగులోకి తీసుకొచ్చినటువంటి ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వం. అనేక సంస్కరణలు చేసిర్రు రాజేష్ గారు విద్యుత్లో. ఇవాళ విద్యుత్ ఉత్పాదన పెంచడం ఒక ఎత్తు అయితే, నిజంగా ఉన్న విద్యుత్ ఉత్పత్తిని సరైనటువంటి విధంగా ఎట్లా ట్రాన్స్మిషన్ జరగాలి. ఒక ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే రైతాంగం అంతా రిపేరింగ్ సెంటర్ దగ్గరకు పోయి రోజుల తరబడి వంటలు, ఒక వారానికి సరిపడే తీసుకుపోయి వంట సామాన్లు తీసుకుపోయి వండుకొని ఒక వారం పాటు వెయిట్ చేసి డబ్బులు ఇచ్చి తెచ్చుకునేటువంటి పద్ధతి నుంచి ఇవాళ ఏ ట్రాన్స్ఫార్మర్ కాలిపోయినా 24 గంటల్లోనే వాటిని పెట్టేటువంటి ఒక పరిస్థితి తీసుకొచ్చారు. అనేక సంస్కరణలు చేయడం, లైన్లని కనెక్ట్ చేయడం, ట్రాన్స్మిషన్ లాసెస్ తగ్గించడం, నిరంతరమైనటువంటి నాణ్యతమైనటువంటి విద్యుత్తుని ఇవ్వడం, అట్లాగే శాఖలో కూడా చాలా పునర్వ్యవస్థీకరణ చేసిన, అంతకుముందు ఉన్నటువంటి బ్యూరోక్రసీలో ఉన్నటువంటి అనేక వాటిని అన్నింటినీ కూడా తొలగించి ఇవాళ ఒక అద్భుతమైనటువంటి విద్యుత్ హబ్గా తెలంగాణను తీర్చిదిద్దినటువంటి 5 నెలలు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. వీటన్నిటినీ పక్కకు పెట్టి ఇవాళ కాంగ్రెస్ వస్తే కరెంటు పోతుందని చెప్పి ఇవాళ ఒక నానుడైపోయింది. ఇవాళ అనేక సందర్భాల్లో 10 సార్లు 20 సార్లు కరెంటు పోతా ఉన్నది, ట్రిప్ అవుతా ఉన్నది. మళ్ళీ నాణ్యత లేనటువంటి విద్యుత్ వల్ల ఇవాళ మోటార్ల వైండింగ్ షాపులన్నీ కూడా మళ్ళీ ఓపెనింగ్ అవుతా ఉన్నాయి. రైతాంగానికి నష్టం జరుగుతా ఉంది. కాబట్టి ఇవాళ డెఫినెట్ గా
సబ్స్టేషన్ల నిర్మాణం కావచ్చు, Right, okay. రైళ్ల కనెక్టివిటీ నిర్మాణం కావచ్చు, వీటన్నిటిలో చేసినటువంటి పరిస్థితి ఇలా డెఫినెట్ గా వెలుగు నుండి మరి చీకటి నుండి వెలుగులోకి అనేటువంటి ఈ నమస్తే తెలంగాణలో రాసినటువంటి వ్యాసం అక్షరాల ఇవాళ తెలంగాణ ప్రభుత్వం గత ప్రభుత్వం చేసినటువంటి దానికి అద్దం పట్టేటువంటి విధంగా ఉందనేటువంటి మాట వాస్తవం రాజేష్. రైట్, ఓకే. విజయ్ గారు, వెలుగుల ప్రస్థానానికి లేదా ప్రగతికి కొలమానం తలసరి విద్యుత్ వినియోగం సంబంధించి ఒకసారి అది 2014-15లో తెలంగాణ తలసరి విద్యుత్ వినియోగం 1350 యూనిట్లు మాత్రమే. బట్ 2021-22 నాటికి 2126 యూనిట్లకు పెరిగింది. దాదాపు ఒక 1000 అటు ఇటుగా పెరిగింది. సో ఇది అంటే ఎట్లా విద్యుత్ ప్రగతి అనేది 10 సంవత్సరాల కాలంలో సాగిన తీరు ఎట్లా ఉంది ప్రజల కళ్ళ ముందు? మనం 2014 తెలంగాణ వచ్చేటప్పటికే కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాదులో 4 నుంచి 6 గంటల విద్యుత్ కోతను మనం అనుభవించినాం. మనం కళ్ళారా చూసినాం. మనం అప్పుడు ఇళ్లల్లో హైదరాబాద్ లాంటి చోట ఎన్నో రకాల ఇబ్బందులు ఉన్నటువంటిది. అప్పుడేంది తెలంగాణ వస్తే మరిన్ని ఇబ్బందులు పెరుగుతాయని బాగా ప్రచారం చేసినటువంటి నేపథ్యంలో జూన్ 2 నుంచి ఒక 2-3 నెలల కాలంలో అవే ఇబ్బందులు వచ్చాయి. వస్తే అప్పటికే ఒక సెక్షన్ ఆఫ్ మీడియా తెలంగాణ వచ్చింది కరెంట్ ఏది, తెలంగాణ వచ్చింది కరెంట్ ఏది, అదే కొనసాగుతున్నటువంటి దశలో కూడా ఎమ్మటే స్విచ్ ఆన్ చేసి ఆఫ్ చేస్తే వచ్చేటువంటి కరెంట్ కాదు కదా. అది ఆ లోపు అప్పుడు ఉద్యమకాలంలో ఉద్యమకారులు చెప్పినటువంటిది, కేసీఆర్ గారు చెప్పిన తెలంగాణ వస్తే కరెంటు కోతలు ఉండవు అని చెప్పడంతో నెలకే 2 నెలలకే మొత్తం కరెంట్ లేదని చేసినటువంటి దుష్ప్రచారాన్ని కూడా చూసాం. వెంటనే దాని మీద అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారు దృష్టి కేంద్రీకరించి వితిన్ మంత్స్లలో హైదరాబాద్ లాంటి చోట్ల ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్ కావచ్చు, ఇతర రాష్ట్రాల నుంచి తీసుకోవడం కావచ్చు, తీసుకొని కరెంటు ఇబ్బంది లేకుండా చేయడం జరిగింది. ఆ తర్వాత కాలక్రమేణా ఈ దశాబ్ద కాలంలో దాదాపు ప్రభుత్వం ఒక 30,000 కోట్లు ఖర్చు పెట్టిందండి. 30,000 కోట్లకు ఎక్కువ డిస్ట్రిబ్యూషన్ని స్ట్రెంథెన్ చేయడము, ప్రొడక్టివిటీకి సంబంధించి 7,000 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యం ఉంటే ఇప్పుడు దాదాపు 20,000 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యానికి వెళ్ళినటువంటిది. మనము వినియోగం తలసరి విద్యుత్ వినియోగం పెరిగిందంటేనే ఆ రాష్ట్రం యొక్క అభివృద్ధి రేటు ఎలా ఉందనేది మనం ఒక సూచీలాగా చూస్తాం. తలసరి విద్యుత్ వినియోగము అభివృద్ధి సూచీలో ఒక సూచి. దేశంలోనే ఇది నేషనల్ యావరేజ్ ఇప్పుడు దాదాపు 1,800-1,000 మధ్యలోనే ఉన్నది. ఇంకా తలసరి విద్యుత్ వినియోగం దేశవ్యాప్తంగా నేషనల్ యావరేజ్. సో దేశవ్యాప్తంగా తలసరి వినియోగం కంటే 69.4 మనం ఎక్కువగా ఉన్నాం, చాలా ఎక్కువగా ఉన్నటువంటి. దీని అర్థం ఏంది? పారిశ్రామికంగా కావచ్చు, మన గృహ అవసరాలకు కావచ్చు, వ్యవసాయానికి కావచ్చు ఇస్తున్నటువంటి కరెంటు నేపథ్యంలో ప్రొడక్టివిటీ పెరిగి విద్యుత్ వినియోగం పెరిగి ప్రొడక్టివిటీ, అందుకే వ్యవసాయంలో నీకు ప్రొడక్షన్ 2014 ఎట్లా ఉండే ఏ రకమైనటువంటి ప్రొడక్షన్ వచ్చింది, అదేవిధంగా పారిశ్రామిక వృద్ధి ఎట్లా జరిగింది, అనేక కంపెనీలు వచ్చి ఇక్కడ మంచి వాతావరణం ఉందనే విషయంలో పారిశ్రామిక వృద్ధికి కరెంట్ ఏ విధంగా తోడ్పడుతుంది అనే విషయం కూడా మనకి కనిపించింది. ఈ రకమైనటువంటి ఒక క్రమంగా అభివృద్ధి పదంలో ఒక సస్టైనబుల్ డెవలప్మెంట్ లాగా జరిగినటువంటిది తెలంగాణ ఈ 10 ఏళ్ల కాలంలో. మనకు వెంటనే స్విచ్ ఆఫ్ చేసినట్టే ఆన్ ఆఫ్ చేసినట్టే ఈ 5 నెలల కాలంలోనే అనేక సమస్యలు కరెంటు విషయం ఎదుర్కొంటున్నాం. నిన్న పార్లమెంట్ ఎలక్షన్ అయిపోయిన రోజు నుంచే వ్యవసాయానికి కరెంటు తీసేసినటువంటి సిచ్యువేషన్ కూడా చూస్తున్నాం. ఇలాంటి పరిస్థితి ఉన్నటువంటి దాన్ని సరిగ్గా మెయింటైన్ చేసుకున్నట్లయితే మరింత అభివృద్ధి అయిపోద్ది, విద్యుత్తుకు సంబంధించినటువంటి సమస్యలు రాకుండా ఉంటాయి, మేనేజ్ చేస్తే సరిపోతుంది. అలాంటి పరిస్థితి లేకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది ఈ విషయంలో. దేవిప్రసాద్ గారు, కంక్లూడింగ్గా గత 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వంగా సాగించినటువంటి ప్రస్థానం కావచ్చు, ఏర్పాటు చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, తర్వాత ఇప్పుడు ఒక వ్యవస్థ అంతా ఏర్పాటు చేసింది కాబట్టి దీన్ని ఇంకా ఎట్లా కొనసాగించాల్సిన అవసరం ఉంది, మళ్ళీ వెనుకకి పోకుండా కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని అదే అద్భుత రీతిలో ఎట్లా కొనసాగించాలి, దానికోసం ఏం చేయాల్సిన అవసరం ఉంది? కంక్లూడింగ్ చెప్పండి. ఎదుర్కొన్నటువంటి విద్యుత్ కొరతని, నాణ్యమైనటువంటి విద్యుత్తును సరఫరా చేయలేకపోవడం, విద్యుత్ ఇవ్వకపోవడం, సబ్స్టేషన్ల నిర్మాణం లేకపోవడం, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ తెలంగాణ రైతాంగానికి తీరని దుఃఖం మిగిలింది రాజేష్ గారు. ఆ దుఃఖాన్ని తీర్చడానికి కేసీఆర్ గారు చేసినటువంటి అద్భుతమైనటువంటి మేధోమందనం వల్ల కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ వల్ల కావచ్చు, ఇవాళ తెలంగాణ రైతాంగం హాయిగా 24 గంటలు నాణ్యమైనటువంటి విద్యుత్తును వాడుకునేటువంటి ఒక గొప్ప సౌకర్యం, భారతదేశంలోనే మొదటిసారి ఉచిత విద్యుత్తుని సమర్థవంతంగా ఇచ్చేటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటిది
గత 10 ఏళ్ల పరిపాలన. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ చేయాల్సింది ఏంటంటే మెయింటెనెన్స్ తప్ప ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. రాజేష్ గారు వచ్చింది సరైనటువంటి ఇల్లుతో మానిటరింగ్ చేసి మెయింటెనెన్స్ చేసి రైతాంగానికి విద్యుత్ ఇవ్వడం అనేటువంటి పనిని కూడా, ఈ చిన్న పనిని కూడా 10 ఏళ్ళు కష్టపడి కేసీఆర్ చేసి నిర్మించినటువంటి అనేక సౌకర్యాలు కలిగించినటువంటి విద్యుత్ శాఖను సరైనటువంటి రీతిలో నడిపించలేక చతికిల పడిపోవడం అనేటువంటిది ఇది దుర్మార్గం. ఇప్పటికైనా దీన్ని సరి చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీని, ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. రైట్. థ్యాంక్ యూ సో మచ్ దేవి ప్రసాద్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నర్రా విజయ్ గారు. ఇది వాటి వార్తలు వాస్తవాలు. చూస్తూనే ఉండండి టీ న్యూస్.